హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టాక్ మార్కెట్ ఇన్ తెలుగు. చాలా మంది స్టాక్ మార్కెట్ బుక్స్ను తెలుగులో అడగటం జరిగింది. కాబట్టి ఇప్పటి నుండి స్టాక్ మార్కెట్ బుక్స్ తెలుగు ఆడియో రూపంలో మీకు అందించడం జరుగుతుంది. మొదటిగా జాన్ ఎల్ పర్సన్ వ్రాసిన మాస్టరింగ్ ద స్టాక్ మార్కెట్, హై ప్రాబబిలిటీ మార్కెట్ టైమింగ్ అండ్ స్టాక్ సెలక్షన్ టూల్స్ బుక్ను మీ ముందుకు తెస్తున్నాను. ఈ బుక్కు వచ్చిన రెస్పాన్స్ను బట్టి ఈ ఆడియో సిరీస్ను కొనసాగించాలో లేదో నిర్ణయం తీసుకుంటాను. పరిచయం. రెండవ దశాబ్దం శ్రేయస్సు విద్యావంతులైన వ్యాపారులు మరియు పెట్టుబడిదారులను కొత్త స్థాయికి తీసుకువస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. నేను స్టాక్లపై దీర్ఘకాలికంగా బుల్లిష్గా ఉన్నాను. మరియు 2009 మార్చిలో మార్కెట్ దిగువకు పడిపోయినప్పటి నుండి ఆ బుల్లిష్ను తక్కువగా కలిగి ఉన్నాను. నేను నా బుల్లిష్ పక్షపాతానికి కట్టుబడి ఉన్నాను. మరియు ఇప్పుడు నేను 2012 అధ్యక్ష ఎన్నికలలో ప్రవేశించినప్పుడు మార్కెట్లో దీర్ఘకాల కొనుగోలు వైపు కొనసాగుతాను. నేను సాధారణ దిద్దుబాట్లు ఆశించి అలా కొనసాగిస్తాను. అయితే స్టాక్ మార్కెట్లో గతంలో కంటే ఇప్పుడు పెట్టుబడి పెట్టడంపై నేను మరింత ఆశాజనకంగా ఉన్నాను. నేను ఉపయోగించే పరిస్థితులు మరియు సూచికలు కూడా మారితే నా అభిప్రాయం మారవచ్చు. కానీ నేను బుల్లిష్గా ఉండటానికి కారణం సాంకేతికత అభివృద్ధి, మార్కెట్ల ప్రపంచీకరణ మరియు శ్రేయస్సు యొక్క ఆవశ్యకత ఇంకా వృద్ధి చెందుతూనే ఉంది. ఆ కారకాలతో దాదాపు ప్రతి తరం సంపద ప్రభావంలో పెరుగుదలను చూసింది అనే స్పష్టమైన దానికి వ్యతిరేకంగా నేను బెట్టింగ్ చేయడం లేదు. నాకు ఉన్న ఒక ఆందోళన ఏమిటంటే, మన మార్కెట్ పనితీరు మెరుగుపడటం ప్రారంభించినప్పుడు చాలా మంది ఇన్వెస్టర్లు అవిశ్వాసం కారణంగా మార్కెట్లో పాల్గొనరు లేదా గత అనుభవాల కారణంగా మార్కెట్లను విశ్వసించరు. అంటే 2000 సంవత్సరం నుండి సాంకేతిక విధ్వంసం జరిగింది లేదా 2010 సంవత్సరంలో ఫ్లాష్ క్రాష్ జరిగింది. 2005 సంవత్సరం నుండి 2011 సంవత్సరం చివరి వరకు మార్కెట్లో ఉన్న తీవ్ర స్థాయి అస్థిరత వలన కొనుగోలు మరియు హోల్డ్ పెట్టుబడి వ్యూహాలు తగ్గి నుండి స్వింగ్ ట్రేడింగ్ పెరిగింది. చాలా మంది పెట్టుబడిదారులు స్వల్పకాలికంగా మారారని కూడా నాకు అనిపిస్తుంది. సమయం గడిచిపోతోందని మీరు ఖచ్చితంగా చెప్పగలరని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ప్రతి సంవత్సరం మునుపటి కంటే వేగంగా గడిచిపోతుంది. మీరు సరదాగా ఉన్నప్పుడు సమయం ఎగురుతుంది అనే సామెత మీకు తెలుసు. ఈ జీవితంలో చాలా సరదాగా లేని సందర్భాలు ఉన్నాయి, కానీ సమయం ఇంకా ఎగురుతుంది. మార్చి 2009 సంవత్సరం మొదటి వారంలో 8.68కి ఒక స్టాక్ను కొనుగోలు చేసి హోల్డ్ చేసే మనస్తత్వాన్ని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత, కేవలం 25 నెలల తర్వాత ఆ స్టాక్ 53.2 వద్ద ట్రేడవుతోంది. గొప్పగా చెప్పుకోవడానికి కాదు, కానీ ఇది నేను కంపెనీలోకి ప్రవేశించమని అందరికీ చెప్పాను. లండన్లో జరిగిన ఒక సమావేశంలో మరియు పారిస్లో జరిగిన సాంకేతిక విశ్లేషణ సదస్సులో మాట్లాడేందుకు నేను యూరప్కు వెళ్ళాను. నేను ఒక కంపెనీని చూశాను మరియు వారు ఉత్పత్తి చేస్తున్న అమ్మకాలను కూడా. కంపెనీ పేరు స్టార్బక్స్ కాఫీ. సరే, గూగుల్, విన్ హోటల్స్ మరియు కసినోస్, యాపిల్ మరియు ఇలాంటివి చాలా విజయవంతమైన కథనాలు ఉన్నాయని నాకు తెలుసు. కానీ ఇక్కడ ఈ కంపెనీ ఉంది, దీని ఉత్పత్తిని నేను స్థిరంగా ఉపయోగించాను. ఈ వ్యాపార చక్రం అభివృద్ధి చెందుతున్నందున కొంత కాలం పాటు కొనుగోలు మరియు హోల్డ్ చేసే మనస్తత్వం రాబోయే కొద్ది సంవత్సరాలలో స్టాక్ పికర్ యొక్క బెస్ట్ ఫ్రెండ్గా మారుతుందని నేను నమ్ముతున్నాను. ఆర్థిక రంగంలో దీర్ఘకాలిక వృద్ధి మరియు అవకాశాల ప్రాంతం ఉంటుంది. సంపద నిర్వహణ, రియల్ ఎస్టేట్, శక్తి, కమ్యూనికేషన్, సాంకేతికత, ఆహారం, ఆరోగ్య సంరక్షణ, ఇవన్నీ నిరంతరం డిమాండ్లో ఉండే రంగాలు. ప్రపంచ జనాభా పెరుగుతున్న కొద్దీ మరియు విద్యావంతులు అవుతున్నందున ఒక స్థలం ఉండాలనే వాస్తవంపై నేను గట్టిగా నిలబడతాను. ఈ ప్రాంతాల్లో పెట్టుబడి డాలర్ల కోసం సరైన స్టాక్లు, సరైన సెక్టార్లు మరియు సరైన సమయాన్ని ఎంచుకోవడం కీలకం. తదుపరి అధ్యాయాలు మీరు మెరుగైన పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవడానికి తార్కిక విధానాన్ని మీకు తెలియజేస్తాయని నేను నమ్ముతున్నాను. చాప్టర్ 1. స్టాక్ ఇండెక్స్లు మరియు రంగాలు. మార్కెట్లో ఎలాంటి అనుభవం లేని ఈ పుస్తకాన్ని కొనుగోలు చేసే వారి కోసం వ్యాపార మరియు పెట్టుబడి ప్రపంచానికి మిమ్మల్ని స్వాగతించడం ద్వారా నేను ప్రారంభిస్తాను. ఒక వ్యాపార అవకాశాన్ని గుర్తించడం మరియు నిర్ణయాత్మక చర్య తీసుకోవడం ద్వారా లాభం పొందడం అనేది మానవ మనస్సు యొక్క గొప్ప విజయాలలో ఒకటి. కొత్తగా వచ్చిన వ్యక్తి లేదా అనుభవం లేని పెట్టుబడిదారుని ఉద్దేశించి నేను ప్రారంభిస్తాను. నేను భారీ సాంకేతిక అంశాలతో మిమ్మల్ని భయపెట్టడం లేదు. అడ్వాన్స్ ట్రేడర్ కోసం తరువాత పేజీలలో ప్యాక్ చేయబడిన ట్రేడింగ్ భావనల యొక్క కొన్ని గోల్డెన్ నగట్స్ ఉన్నాయి. మా పక్కింటి వారి అనుభవం గురించి నేను మీతో ఒక కథనాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. వాళ్ళు అద్భుతమైన వ్యక్తులు. భర్త పదవీ విరమణ పొందాడు. భార్య చికాగోలోని నార్త్ షోర్ సబర్బ్లో ట్రావెల్ ఏజెంట్గా పనిచేస్తుంది. 2009 ప్రారంభంలో ప్రపంచం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుండగా, నేను మా తోటను చూస్తున్నప్పుడు వారి భార్య మా యార్డ్కు వచ్చింది. నేను ఆర్థిక మార్కెట్లలో పనిచేశానని ఆమెకు తెలుసు,
కానీ నేను ఏమి చేశానో ఖచ్చితంగా తెలియదు. గతంలో ఆమె నేను సిఎన్ఏబిసిలో బంగారం లేదా ముడి చమురుపై వ్యాఖ్యానించడాన్ని చూసింది మరియు అప్పుడు ఏమి చేయాలనే దానిపై నా అభిప్రాయాన్ని కోరింది. స్టాక్లు చాలా చౌకగా ఉన్నాయని మరియు ఆమె పొందవలసినది ఏదైనా ఉండవచ్చని ఆమె భావించింది. ఆమె సరిగానే ఆలోచించింది. మార్చి మరియు ఏప్రిల్ 2009 సంవత్సరంలో స్టాక్లు చౌకగా ఉన్నాయి. 2000 సంవత్సరంలో సాంకేతిక విధ్వంసం జరిగినప్పటి నుంచి తాము స్టాక్స్లో పెట్టుబడి పెట్టలేదని, అయితే తమ వద్ద కొంత డబ్బు ఉందని, కొన్ని సలహాలు కావాలని ఆమె అడిగారు. నేను ఆమెను పాఠం చెప్పటం కోసం వచ్చే వారం వచ్చేలా చేశాను. మేము చేసినదల్లా కొన్ని కంపెనీలకు వెళ్లి, స్వీయ, నిర్దేశిత ట్రేడింగ్ ఖాతాను తెరవడానికి ఆమెను ఆన్లైన్లోకి తీసుకురావడం. ఆ సమయంలో ఆన్లైన్ ట్రేడింగ్ కంపెనీ థింకర్ స్విమ్. మేము ఆమెతో ప్రారంభించిన కొన్ని స్టాక్లు జనరల్ ఎలక్ట్రిక్, స్టార్బక్స్, మరియు బ్యాంక్ ఆఫ్ అమెరికా. ఆపై ఆమె నన్ను మెక్డొనాల్డ్స్ వంటి ఇతర పేర్ల గురించి అడిగారు. నేను చెప్పాను మరియు ఆమె విన్నది. ఇంకా ముఖ్యంగా, నిర్ణయాత్మక చర్య తీసుకుంది. మీ స్టాప్ ఇక్కడ ఉంది వంటి వ్యాఖ్యలు చేయడం నాకు వినోదభరితంగా అనిపించింది. నేనేదో పరాయి భాషలో చెప్పినట్లు అనిపించింది. కానీ ఆమె నేర్చుకుంది. ఆమె తన స్వంత హెడ్జ్ ఫండ్ను ప్రారంభించేందుకు తగినంత విజయాన్ని అనుభవించిందని నేను చెప్పడం లేదు, కానీ ఆమె విజయాన్ని అనుభవించింది. నేను ఈ కథతో పుస్తకాన్ని ప్రారంభించాలనుకున్నాను, మంచి విషయాలు జరగగలవని గుర్తించడానికి మరియు నిర్ణయాత్మక చర్య తీసుకోవడానికి మానవ మనస్సు యొక్క సామర్థ్యాన్ని తీసుకుంటుంది. కొత్త సహస్రాబ్దిలో సాంకేతికత వ్యాపారం చేసే ఖర్చు, ఇంటర్నెట్ ద్వారా మార్కెట్లకు నేరుగా యాక్సెస్ మరియు ఆర్డర్ ఎగ్జిక్యూషన్ ప్లాట్ఫారమ్ల ద్వారా పారదర్శకతకు సంబంధించి ధరల విషయంలో మనందరికీ మరింత సరళమైన ప్లాట్ఫారం అందించింది. చాలా మంది వ్యక్తులు ఒక కారణం లేదా మరొక కారణంగా మార్కెట్ల నుండి తమను తాము మినహాయించుకుంటారు. ఎక్కువ మంది వ్యక్తులు తమ పెట్టుబడులు లేదా ఆర్థిక భవిష్యత్తు కోసం చేసే దానికంటే ఎక్కువ మంది కుటుంబ సెలవుదినాన్ని ప్లాన్ చేస్తారని నేను నమ్ముతున్నాను. బహుశా ఇతరుల నష్టాన్ని చూసి తీవ్ర భయాన్ని కలిగి ఉంటారు అనుకుంటున్నాను. ఇంకా ఇది డబ్బు సంపాదించడానికి డబ్బు తీసుకునే వ్యాపారం అనే ప్రశ్నే లేదు. ఎప్పుడో ఒకసారి ఓడిపోవడాన్ని భరించగల సామర్థ్యం కలిగి ఉండాలి మరియు మార్కెట్లలో మెరుగైన విద్యావంతులను మరియు అందువల్ల మరింత సహేతుకమైన చర్యలను చేయడానికి ఒకరి సామర్థ్యానికి ఆటంకం కలిగించకూడదు. తరచుగా చెడు తీర్పులు లేదా నిష్క్రియాత్మకతకు దారితీసే అన్ని వివాదాలను అధిగమించడానికి సూత్రీకరించబడిన దృక్పథాన్ని ఎలా రూపొందించాలో తెలుసుకోవడమే ఈ పుస్తకం యొక్క లక్ష్యం. గుర్తుంచుకోండి, మీరు వ్యాపారం చేయడానికి చూస్తున్న కారణం చెప్పడం చాలా సులభం. అది డబ్బు సంపాదించడం. దీన్ని ఎప్పటికీ మర్చిపోవద్దు. ఫ్రెడరిక్ నీట్షే, జర్మన్ తత్వవేత్త చాలా కాలం క్రితం ఇలా అన్నాడు: మానవ మూర్ఖత్వం యొక్క అత్యంత ప్రాథమిక రూపం మనం మొదట ఏమి చేయాలనుకుంటున్నామో అది మర్చిపోవడం. డబ్బు సంపాదించడానికి ఇది బాటం లైన్ అని ఎప్పుడూ మర్చిపోకండి. ఇంకా చాలా మంది, ఎక్కువగా భయం, సందేహం మరియు దురాశ హేతుబద్ధమైన ఆలోచనకు ఆటంకం కలిగిస్తాయి. మీకు ఎడ్జ్ ఇవ్వడానికి, ఈ పుస్తకంలోని సమాచారాన్ని మనం ఎలా ఉపయోగించవచ్చో మరియు దానిని రియల్ టైమ్ ట్రేడింగ్కు ఎలా వర్తింపజేయవచ్చో నేను సమగ్రంగా పరిశీలించాలనుకుంటున్నాను. స్థూల ఆర్థిక ప్రభావాలు మరియు వ్యాపార చక్రం వంటి విభిన్న అంశాల వాల్యూమ్లను మనం చూడవచ్చు. లేదా స్టాక్ లేదా సెక్టార్ మరియు మొత్తం మార్కెట్ పనితీరుపై ప్రభావం చూపే ఆదాయాలు మరియు ఇతర పరిస్థితుల వంటి సూక్ష్మ ఆర్థిక సంఘటనలు. చాలా స్పష్టంగా చెప్పాలంటే, మేము ఈ పుస్తకంలో చాలా వరకు అన్ని విషయాలను కవర్ చేస్తాము. నా లక్ష్యం ఏమిటంటే, ఏ ట్రేడర్ అయినా ఈ పేజీలలో ఉన్న దశల ద్వారా నడవగలిగే విధంగా ఒక అధునాతనమైన మరియు సరళమైన పుస్తకాన్ని ఒక వ్యవస్థీకృత పద్ధతిలో ఉంచడం. ఇది మా వద్ద ఉన్న అత్యంత సంబంధిత సాధనాలను మిళితం చేసి, మెరుగైన, తక్కువ రిస్క్ మరియు మెరుగైన విద్యావంతులైన పెట్టుబడి నిర్ణయాల ప్రత్యక్ష ఫలితంగా మరింత లాభదాయకమైన వ్యాపారాలు. నేను సాంకేతికంగా ఆధారితమైన మరియు సంక్లిష్టమైన సమయంలో కొన్ని సాధారణ సాధనాలను కలిగి ఉన్నాను. ప్రాముఖ్యత క్రమంలో, ఇక్కడ నా ఐడియల్ చెక్లిస్ట్, ఇంకా ఉపయోగించాల్సిన సాధనాలను చూద్దాం. సిక్టా అనాలిసిస్, సీజనల్ ట్రెండ్ అనాలిసిస్, కంట్రేరియన్ ఇండికేటర్స్, ప్రైస్ ప్యాటర్న్స్, మొమెంటమ్ ఇండికేటర్స్, వొల్యూమ్ స్టడీస్, బ్రీత్ ఇండికేటర్స్, మూవింగ్ యావరేజ్ టూల్స్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. మీరు ఫండమెంటల్ అనాలసిస్ అంటే ప్రస్తుత సంఘటనల అధ్యయనం ని ఉపయోగించవచ్చు లేదా మార్కెట్లను అధ్యయనం చేయడానికి మీరు స్వచ్ఛమైన సాంకేతిక నిపుణుడి విధానాన్ని తీసుకోవచ్చు. ఒక ట్రేడర్ ఈ రెండింటినీ చేయాలని నేను నమ్ముతున్నాను. ఫండమెంటల్ అనాలసిస్ లో సమస్య ఏమిటంటే, మీరు మీడియా మరియు థర్డ్ పార్టీల నుండి సమాచారాన్ని స్వీకరించవలసి ఉంటుంది, ఇది నమ్మదగింది కాదు. మీరు కంపెనీ బ్యాలెన్స్ షీట్ను కూడా చూడవచ్చు, ధర నుండి ఆదాయ వృద్ధి రేటు అంటే PAG మరియు బహుళ త్రైమాసికాలలో ఒక్కో షేరుకు ఆదాయాలు అంటే APS వంటివి.
ఈ సమాచారం చాలా వరకు మీ బ్రోకరేజ్ సంస్థ యొక్క ట్రేడింగ్ ప్లాట్ఫారమ్లలో జాబితాలో ఉంటుంది, కాకపోతే యాహూ ఫైనాన్స్ అద్భుతంగా చూపిస్తుంది. ట్రేడర్లు మరియు పెట్టుబడిదారులకు నిజంగా ప్రాథమిక ప్రశ్న ఏమిటంటే వాస్తవం లేదా ఫైనాన్స్ ప్రశ్నలకు సమాధానాలు వెతకడం కాదు. దానికి బదులుగా సమాధానం వెతకడానికి నిజంగా లోతైన ప్రశ్న ఏమిటంటే విలువ ఏమిటి? స్టాక్కు విలువను ఏది ఇస్తుంది? జూలై 13, 2011న నెట్ఫ్లిక్స్ 304.79 వద్ద ఉన్నప్పుడు చాలా మంది ఈ స్టాక్ను మంచి విలువగా భావించారు. ప్రత్యేకించి తక్కువ స్థాయి నుండి ఎక్కువ కాలం ఉంటే వారు తమ సేవలకు ఎక్కువ వసూలు చేయబోతున్నారని ప్రాథమిక వార్తలు విడుదలయ్యాయి మరియు అదే అధిక ఓపెనింగ్ను సృష్టించింది. మేము దానిని గ్యాప్ అప్ ఓపెన్ అని పిలిచాము. తరువాత ప్రాథమిక వాస్తవాలు విడుదల చేయబడ్డాయి మరియు పెట్టుబడిదారులు భవిష్యత్ ఆదాయాల గణితాన్ని కొలుస్తారు, కానీ సమాధానం కోసం వేడుకున్న నిజమైన ప్రశ్న ఏమిటంటే ఈ సమయంలో ఈ స్టాక్ మంచి విలువ లేదా అధిక విలువను కలిగి ఉందా? నవంబర్ 30 నాటికి 62.37 కనిష్ట స్థాయికి చేరినందున స్టాక్ ఓవర్ వాల్యుయేట్ కంటే ఎక్కువగా ఉంది, కేవలం 4.5 నెలలకే సిగ్గుపడింది. ఈ మార్కెట్ మంచి ధరలో ఉందా లేదా ఒక్కో షేరుకు 300 కంటే ఎక్కువ ధరలో ఉందా అనే సత్యాన్ని వెలికితీసేందుకు మార్గాలు ఉన్నాయా? మరియు అలా అయితే దాని ప్రయోజనాన్ని పొందడానికి ఎవరైనా ఉపయోగించగల మార్గాలు ఉన్నాయా? ఖచ్చితంగా చెప్పాలంటే పెట్టుబడికి నిష్పాక్షికమైన, వాస్తవికమైన మరియు గణిత సూత్రాలను పొందుపరిచే సహేతుకమైన విధానం ఉంది. కానీ అన్నింటికంటే ఉత్తమమైనది, మనందరికీ అందుబాటులో ఉన్న వాటిని ఉపయోగిస్తుంది. ఇది మార్కెట్ లేదా స్టాక్ యొక్క అధిక, తక్కువ, ముగింపు మరియు ప్రారంభ స్థాయిలు. అలాగే ట్రేడ్ చేయబడిన వాల్యూమ్ మొత్తం మరియు అప్ మరియు డౌన్ దిశలలో గుర్తించబడిన వాల్యూమ్ వంటి ధరల రూపంలో మాకు అందించబడిన సమాచారం. టెక్నికల్ అనాలసిస్ అని పిలువబడే దానిలో మనం కనుగొనగలిగేది సమాచారం. టెక్నికల్ అనాలసిస్ మార్కెట్ ఏమిటో లేదా ఏమి చేసిందో మాకు చూపుతుంది. కొన్ని సాధనాలు, గత పనితీరు ఆధారంగా ఏమి జరగవచ్చో మాకు క్లూ ఇస్తాయి కానీ ఖచ్చితంగా ఏమి జరుగుతుందో కాదు. అయినప్పటికీ, మా విజయావకాశాలను మెరుగుపరచగల మార్కెట్ అభిప్రాయాన్ని రూపొందించడంలో మాకు సమర్థవంతంగా సహాయపడటానికి మేము ఉపయోగించే అనేక సూచికలు మరియు పద్ధతులు ఉన్నాయి. కొనుగోలు చేయడానికి స్టాక్లను ఎంచుకోవడానికి వందలాది పద్ధతులు ఉన్నాయి. ఎప్పుడు క్లోజ్ తెలుసుకోవడమే కీలకం. నేను నిష్క్రమణ వ్యూహం గురించి మాట్లాడుతున్నాను. చాలా మంది ట్రేడర్ నష్టాన్ని పొందడం చాలా కష్టం, ఎందుకంటే కంపెనీ స్టాక్ ధర తమకు అనుకూలంగా మారుతుందని వారు నమ్ముతారు. మరీ ముఖ్యంగా, చాలా మంది ట్రేడర్లకు ఎప్పుడు లాభం పొందాలో తెలియదు. కాబట్టి, మీ నష్టాలను తగ్గించుకోండి మరియు మీ విజేతలను రైడ్ చేయనివ్వండి అనే పదబంధం పూర్తి నిజం కాకపోవచ్చు. నష్టపోయే వారిని తగ్గించడం చాలా ముఖ్యం అయితే, లాభదాయకమైన నిష్క్రమణ స్థాయిలను ఏర్పాటు చేయడం కూడా అంతే ముఖ్యం. ట్రేడింగ్లో మొత్తం విజయానికి నిష్క్రమణ ప్రణాళికను సెట్ చేసే ఈ భావన తప్పనిసరి. ఈ విషయంపై చాలా మంచి సారూప్యతను నా స్నేహితుడు ఒకసారి సంగ్రహించవచ్చు. అతను ఒకసారి ఇలా అడిగాడు: విమానాన్ని ఎగురుతున్నప్పుడు, టేకాఫ్ లేదా ల్యాండింగ్ కంటే ముఖ్యమైనది ఏమిటి అని. ఇది ఒక లోతైన ప్రశ్న, అవి రెండూ ముఖ్యమైనవి, కానీ ఒకసారి మీరు గాలిలో ఉన్నప్పుడు, ఒకసారి మీరు వాణిజ్యంలో ఉన్నట్లే, ల్యాండింగ్ అనేది మీ నిష్క్రమణ వ్యూహం లాంటిది. పెట్టుబడి విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయడానికి మీరు లాభదాయక లక్ష్యాన్ని కలిగి ఉండాలి. అందుకే ఈ పుస్తకంలో లాభదాయక లక్ష్యాలు అనే అంశం కూడా ఉంది.